యొక్క ఉదయకాల సమయంలో దేవుడు మనకు అనుగ్రహించినటువంటి సమయాన్ని బట్టి దేవుని సన్నిధిలో ఆరాధించడానికి దేవుడిచ్చిన అవకాశమును బట్టి ఆయన నామాన్ని ఘనపరుస్తూ ఆయన మహిమ కొరకు మనలను వాడుకుంటున్న మహాదేవునికి ఆరోగ్యం ఇచ్చి ఆయుష్నిచ్చి ఆదరించి అవసరతలు తీర్చి అన్ని విషయాల్లో సహాయం చేస్తున్నటువంటి సర్వశక్తిమంతుడైన దేవునికి మనందరం ఒకసారి చేతులెత్తి స్తుతులు చెల్లిద్దాం. ఈ యొక్క ఉదయకాల సమయంలో నేను ఒక చిన్న మాటను మీకు చెప్పి తర్వాత వాక్యంలోకి వెళతాను. పరిశుద్ధ గ్రంథంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 4వ వచనం. విశ్వాసమును బట్టి హేబేలు కయ్యూను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించాను. చాలు, చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈ రోజున చాలా అద్భుతమైన దినముగా మనము అభిమానిస్తూ అనేక మంది జీవితాల్లో దేవుడు చేసిన కార్యాలను తలపోసుకుంటూ జన్మదినము, వివాహ దినము, మరణ దినాన్ని కూడా జరిగించుకుంటున్నటువంటి ప్రియ బిడ్డలకి దేవుని దీవెన ఆదరణ కలగాలని ప్రభు సన్నిధిలో చిన్న ప్రార్థన చేసుకొని మనం ఈ వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవ, మహోన్నతుడా, నీ స్తుతులు చెల్లిస్తున్నా. ఈ ఉదయకాల సమయంలో ఈ చుట్లో ఉన్న ధన్యతను మాకు నేర్పిస్తున్న దేవుడవు. ఎలాంటిది ఇస్తే మేము దీవించబడతామో, ఎలాంటిది ఇస్తే నీ ఎదుట సాక్షిగా వాడబడతామో, ఎలాంటిది ఇస్తే నీ ద్వారా సాక్ష్యం పొందుతామో మాకు నేర్పించండి. ఈ దినాన జన్మదిన జరుపుకుంటున్నటువంటి విక్కీని బట్టి దేవుడు ఆ బిడ్డను దీవించి ఆరోగ్యం ఇచ్చి కాచి కాపాడమని మనసారా కోరుకుంటున్నాం. అలాగే వివాహ దినం జరుపుకుంటున్నటువంటి కుస్మా వినోదులకు దేవుడు తన దీవెనను మెండుగా దయచేయాలని మనసారా కోరుకుంటూ తల్లిని కోల్పోయిన సామ్యేలు గారి సతీమణి బిడ్డలను ప్రత్యేకంగా దేవుడు దీవించాలని మనసారా కోరుకుంటూ మా ప్రార్థన ఆలకిస్తున్న దేవుడుగా నీకే స్తుతులు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థించి అడిగి పొందుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరొకసారి మనం ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం ఒకసారి గత వారంలో నేర్చుకున్న ఒక మాటను మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. ఇచ్చుట్లో ఉన్న ధన్యత
అది చాలా అద్భుతమైందిగా మనం చూస్తున్నాం. దేవుడు ఇచ్చేవారు ఎలా ఉండాలో, ఎలాగివ్వాలనే విషయాన్ని గురించి 3 మాటలు చెప్పాను. మొదటి మాట, హృదయపూర్వకంగా ఇవ్వాలి. దేవునికి ఇచ్చేవాళ్ళు ఎలా ఇవ్వాలి? రెండవ మాట, ఉత్సాహంతో ఇవ్వాలి. హృదయపూర్వకంగా ఇవ్వాలి. మనము దేవునికి ఇచ్చేటప్పుడు విశ్వాసంతో ఇవ్వటం అలవాటు చేసుకోవాలి. ఎలాగా? విశ్వాసం అంటే దేవుడు ఇవ్వకపోయినా ఇస్తున్నాడు. ఏంటి? దేవుడు ఏమిస్తున్నాడు? విశ్వాసం అంటే అది జరుగుతూ జరగదనేటువంటి ఆలోచనతో ఉండేది కాదు. జరుగుతుంది, దేవుడు ఇస్తాడు అని ఎదురు చూసేటువంటి జీవితాన్ని విశ్వాస జీవితంగా దేవుడు పరిగణించాడు. ఈరోజు నీ ఉదయకాల సమయంలో ఇచ్చే విషయంలో, ఇచ్చుటలో ధన్యత ఉంది, దీవెన ఉంది, ఆశీర్వాదం ఉంది. ఇచ్చుటలో అది ఎంతో ధన్యకరమైనటువంటి జీవితాన్ని అది గుర్తు చేస్తుంది. అందుకని ఈ ఉదయకాల సమయంలో రెండవ అంశముగా ఎలాంటిది ఇస్తే దేవుడు సంతోషిస్తాడో, ఎలాంటిది ఇస్తే దేవుడు మంచి సాక్ష్యాన్ని మనకు అనుగ్రహిస్తాడో, ఎలాంటిది ఇస్తే దేవుడు మనల్ని దీవిస్తాడో అనే విషయాన్ని గురించి భక్తుడైనటువంటి హెబ్రీ గ్రంథకర్త చెప్తున్నటువంటి ఒక మాట ఏమిటయ్యా అంటే, విశ్వాసమును బట్టి హేబేలు కయ్యూను కంటే దేవుని స్తోత్రాలు శ్రేష్టమైనది ఇవ్వటం దేవునికి ఇష్టము. శ్రేష్టమైనదే దేవునికి ఇవ్వాలి. ఏమివ్వాలి? శ్రేష్టమైనది. జాగ్రత్తగా ఆలోచించండి. ఏమివ్వాలి దేవునికి? శ్రేష్టమైనది అంటే మీకు అర్థమైపోయి ఉంటుంది. మంచిది దేవునికి ఇవ్వటం, దేవునికి ఇవ్వటం బాగా శ్రేష్టమైనది దేవునికి ఇవ్వటం మనకు ఆశీర్వాదం. ఒకరోజున ఇద్దరు అన్నదమ్ములు దేవునికి ఇవ్వటానికి బయలుదేరారు. వాళ్ళకి అర్థమైపోయింది దేవునికి ఇవ్వాల్సిందే. ఎందుకు అంటే దేవునివి దేవునికే. యేసుక్రీస్తు కూడా చెప్పాడు, కైసరిదైతే కైసరిది, దేవునిదైతే దేవునిది. మీకు అర్థమవుతుందా? అందుకని ఇచ్చేవి దేవునికి ఇవ్వండి, దేవుడు నిన్ను దీవిస్తాడు. దేవునికి ఇచ్చేవి దేవునికి ఇస్తే దేవుడు నీకు ఎవరు ఇవ్వనిది దేవుడు నీకు ఇస్తాడు. ఎవరు ఇవ్వలా? ఎవరు ఇవ్వరు? ఎవరు ఇవ్వనిది యేసయ్య ఇస్తాడు, నీకు ఇస్తాడు. అందుకని ఈ ఉదయకాల సమయంలో దేవుడు అడుగుతున్న మాట ఏంటంటే, నువ్వు దేవునికి ఇచ్చేది ఎలాంటిది ఇవ్వాలంట? శ్రేష్టమైనదే ఇవ్వాలి. శ్రేష్టమైనది ఇస్తేనే దేవుడు నిన్ను దీవిస్తాడు. శ్రేష్టమైనది ఇస్తేనే దేవుడు నీ గురించి సాక్ష్యం చెప్తాడు. శ్రేష్టమైనది ఇస్తేనే ఈ లోకంలో జీవించినా జీవించకపోయినా నిన్ను జ్ఞాపకం చేసుకుంటారు. అర్థమవుతుందా? బైబిల్లో చెప్పిన మాట నేనేం బయట మాటలు చెప్పట్లేదు. ఒకసారి అవి వచ్చినందుకు మరొకసారి చదువుతున్నాను. హేబేలు కయ్యూను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అప్పలను గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు విశ్వాసమును బట్టి నీతిమంతుడను సాక్ష్యం పొందెను. అతడు మృతి పొందినను విశ్వాసము ద్వారా మాట్లాడుచుండెను. జాగ్రత్త, అర్థమైందా? మొదటిది శ్రేష్టమైనది ఇచ్చాడట, రెండవది సాక్ష్యం పొందాడట,
మూడవది విశ్వాసము ద్వారా మనందరితో మాట్లాడుతున్నాడట. అందుకనే యేసుక్రీస్తు అంటే తండ్రి అయిన దేవుడు ఏబేలును చంపేసిన తర్వాత కయ్యూన్ని పలకరించడానికి వచ్చినప్పుడు మహాదేవుడు అన్న మాట ఏంటంటే, ఓయ్ తమ్ముడా, ఓ కయ్యూనా, నీ తమ్ముడైన హేబేలు యొక్క రక్తము నేల నుండి నాకు మొరపెడుతుంది అన్నాడు. దేవుని స్తోత్రాలు. చూసారా ఎంత అద్భుతమైన విషయమో. హేబేలు ఇచ్చినటువంటి అర్పణ శ్రేష్టమైందని దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. హేబేలు ఇచ్చినటువంటి ఆ కానుక దేవునికి చాలా శ్రేష్టమైందని భావించాడు. దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. ఆ సాక్ష్యమును బట్టి దేవుడే ఆయన ఏం చేశాడట, నీతిమంతుడుగా తీర్చాడు. దేవుని స్తోత్రాలు. ఇచ్చుట ద్వారా నీవు నీతిమంతుడిగా తీర్చబడతావు. గొప్ప సాక్ష్యాన్ని లోకములో నీ క్రియలు మాట్లాడతాయి. దేవుని స్తోత్రాలు. ఏం చేస్తాయట? మాట్లాడతాయి. మీకు అందరికీ తెలుసో తెలీదో నాకు తెలియదు, కానీ నేను విజయవాడ ఈ మందిరంలోకి మొట్టమొదటిసారిగా వచ్చినప్పుడు ఒక ఆంటీ గారు చెప్పారు. ఏమనంటే, ఏమండి, మాకు ఇచ్చే విషయము ఒక తల్లి మాకు నేర్పించింది. ఆ మాటను బట్టి మేము ఇవ్వటం ప్రారంభం చేశాము. దేవుడు మమ్మల్ని దీవించడం ప్రారంభం చేశాడు అంది. ఆ తల్లి పేరు విజయమ్మట. అంటే వేరే పేరుంది టీచర్గా ఉన్నప్పుడు. ఆ తల్లి ఇవ్వటం అలవాటు చేసింది మందిరంలో. ఎవరికి? దేవునికి ఇవ్వటం. దేవునికి ఇవ్వటం. జాగ్రత్తగా ఆలోచించండి. అదే సాక్ష్యం ఇప్పుడు చెప్పుకుంటున్న కారణం ఏంటంటే, ఆమె ఎప్పుడో చనిపోయింది కదా, ఆమె మాట్లాడుతూనే ఉంది. అర్థమవుతుంది మీకు? ఆమె మాట్లాడుతూనే ఉంది. నిజం చెప్తున్నాను, మీరు నమ్మినా నమ్మకపోయినా దేవునికి శ్రేష్టమైనది ఇస్తే దేవుడు తప్పనిసరిగా మనకు శ్రేష్టమైనది అనుగ్రహిస్తాడు. ఆయన మాట తప్పే దేవుడు కాదు. మీరు ఇప్పుడు అనుకోవచ్చు, దేవునికి శ్రేష్టమైనది ఇవ్వకపోతే ఒప్పుకోడా? ఒప్పుకోడు, అంతే. దేవునికి పాడైపోయింది ఇస్తే ఒప్పుకోడా? ఒప్పుకోడు, అంతే. దేవునికి పనికిరానివి ఇస్తే ఒప్పుకోడా? ఒప్పుకోడు, అంతే. చిన్న ఉదాహరణ చెప్తా. మనందరం ఏం తింటాం ఆదివారం? ఏం తింటా? వెరీ గుడ్, మీకు అర్థమైపోయింది. తింటాం, మాంసం తింటాం. ఫ్రిడ్జ్ లేకుండా ఉన్నవారు 2 రోజులు పెట్టుకొని తింటారా? మీకు అర్థమైంది. పాడైపోయింది ఎవరు ఉపయోగించుకోరు. పాడైపోయింది నువ్వే ఉపయోగించుకోకపోతే, పాడైపోయింది నీకే పనికి రాకపోతే, పాడైపోయిన దానికి నీకే ఇష్టం లేకపోతే, పాడైపోయింది నీకు మంచిది కాదని నువ్వు ఆలోచన చేస్తే, పాడైపోయింది దేవునికి ఎలా ఇష్టమవుతుంది? ఆలోచిద్దాం. దేవునికి ఎలా ఇష్టమవుతుంది? అందుకే దేవుడు చెప్తున్నాడు ఈ ఉదయకాల సమయంలో, నీవిచ్చేది ఎలా ఉండాలట? ఎందుకు అంటే మేము దేవుని నుండి సాక్ష్యం పొందాలి, దేవుని ద్వారా మాట్లాడుతూ ఉండాలి. దేవుని యొక్క నామమును గణపరిచే వారు మాత్రమే చేసేటువంటి అద్భుతమైన క్రియ ఏంటి? ఇచ్చే క్రియ. జాగ్రత్తగా ఆలోచన. అందుకని మహాదేవుడు అంటున్నాడు, శ్రేష్టమైనది నువ్వు కనుక ఇస్తే దేవుడు నీకు ఇస్తాడు. అలాంటి విషయాల్లో ఎలాంటిది శ్రేష్టమైనది అనే మాటను మీకు తెలియజేస్తున్నాను. ఒకసారి పరిశుద్ధ గ్రంథములో లూకాసు వార్త 21వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు మీ కొరకు చదివి వినిపిస్తా.
కానుక పెట్టెలో ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఓకే, జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. ఇక్కడ యేసుక్రీస్తు చెప్పిన ఒక అద్భుతమైన సాక్ష్యం, ఒక అద్భుతమైనటువంటి కార్యం ఏంటంటే, యేసుక్రీస్తు కానుకలు పెట్టి దగ్గర కూర్చున్నాడట. అనేక మంది వారి వారి సామర్థ్యం చొప్పున కానుకలు వేస్తూ ఉన్నారు. గొప్పవారు ఉన్నారు, పేదవారు ఉన్నారు, మధ్యతరగతి వారు ఉన్నారు, ఇంకా అనేక మంది ఉన్నారు, రాజులు ఉన్నారు, యాజకులు ఉన్నారు. అటువంటి వారు వేస్తూ ఉంటే ఒక ఆమె ఎంతంట, ఎన్ని కాసులు తీసుకుందట? 2 కాసులు. జాగ్రత్తగా ఆలోచించండి. మిగతా వాళ్ళందరేమో ఉన్న దానిలో నుంచి వేస్తూ ఉన్నారు. దేవుడు నాకు 10 రూపాయలు ఇచ్చాడు, 1 రూపాయి వేస్తున్నాను. దేవుడు నాకు 100 రూపాయలు ఇచ్చాడు, 10 రూపాయలు వేస్తున్నాను. దేవుడు నాకు 1000 రూపాయలు ఇచ్చాడు, 100 రూపాయలు వేస్తున్నాను. దేవుడు నాకు 10,000 రూపాయలు ఇచ్చాడు, 1000 రూపాయలు వేస్తున్నాను. దేవుడు నాకు 1,00,000 రూపాయలు ఇచ్చాడు. అయిపోయామ్మా. ఈ సులువ, ఇవి ఎంత సులువ అంటే 100 రూపాయలు ఏం పెద్ద లెక్క కాదులే, 1000 రూపాయలు అది లెక్క కాదులే, 10,000 రూపాయలు బాబోయ్, 10,000 రూపాయలు కనుక దేవుడికి ఇస్తే 10,000 రూపాయలు దేవునికి ఇస్తే నాకేమైపోతాయి? అమ్మో, నా ఖర్చులు ఏమైపోతాయి? చూసారా ఎంత సాతండి, ఎంత మనని ప్రలోభ పెడుతున్నాడో, మభ్య పెడుతున్నాడో, దేవుని ఇవ్వకుండా మనల్ని ఏ విధంగా దిగజారేటట్లు చేస్తున్నాడో మీరు గమనించండి. మీరు గమనించండి. ఒక ఆయన అనుకున్నాడట దేవునికి ఇవ్వాలని. దేవునికి ఇవ్వాలనుకొని అన్ని తీసుకొచ్చి ఇంటద్దికింత అని అన్ని రాసుకొని పెట్టాడట. సరే కదా అని దేవునికి ఇద్దామనుకున్నాడు. పాపం పక్కన పెట్టుకున్నారు. ఈయన వెళుతూ ఉన్నాడట. ఇక ఆలోచన పెరిగిపోతుంది. ఆమందంటే అప్పుడే, ఏమండి నా పుట్టినరోజు వస్తుంది కదా, ఒక చీర కొనిపెట్టరా. ఏంటి, ఒక చీర కొనిపెట్టరా అంటే సరే దేనిలో నుంచి తెద్దాం అని ఆలోచన చేస్తే చివరికి అక్కడికి వచ్చాడంటే, ఎక్కడికి? దేవుడికి ఇచ్చే దాని దగ్గరకు వచ్చి, అమ్మాయి ఈ ఇంటద్ది తీవు, మాకు ఇంటద్ది ఇస్తే ఇంట కొడతాడు, తిడతాడు. కరెంటు బిల్లు అని ఇస్తే కరెంటు తీసేస్తాడు. కాబట్టి ఇక మిగిలింది ఏంటి? మీకు అర్థమైందా? అది ఇస్తాను అన్నాడు. ఏమికి కూడా చీర వస్తుందే, భలే ఆనందం. ఎవరికి? భార్య చీర వస్తుంది కదా. అయ్యా బాగోదేమోనయ్యా, నీ చీర కావాలా? నీకు చీర కావాలా లేకపోతే దేవునికి డబ్బులు ఇవ్వాలటం కావాలా? ఏది కావాలో చెప్పాను. ఈ రెండింటి మధ్య చచ్చిపోతుంది తల్లి. చీర అడిగితేనేమో దేవుడు ఏమంటాడో, దేవునికి ఇద్దామంటే చీర ఏమైపోద్దో, ఈ రెండింటి మీద బాధపడి చివరికై ఆయనతో అందట, అయ్యా అయినా దేవుడు మనకిచ్చాడు కానీ మనకి ఏంటి అని అయిపోయిందట. ఏంటంటే అర్థమైందా? దేవుడు మన కొంచెం డిస్టర్బెన్స్ అవుతుంది. దేవుడు ఎవరికి ఇచ్చేవాడు? దేవుడు మనకిచ్చేవాడు. మనం ఆయనకి ఇవ్వటం ఏంటి? ఆయన అడుక్కునేవాడు కాదు, తీసి వాడుకో అన్నాడట. తీసి
నిజంగా చెప్తున్నా, ఇది స్టోరీ కాదు, రియాలిటీ. కొంతమంది జీవితాలు ఇలానే ఉంటాయి, కొంతమంది ఇలానే అనుకుంటారు. ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే, దేవునికి ఇవ్వటానికి మనుషుడికి ఏముండదు, ఇష్టం ఉండదు. అన్నిటికీ ఇస్తారు, దేవునికి ఇవ్వటానికి అబ్బో ఎంత ఎంత బిగపడతావు. జాగ్రత్తగా ఆలోచిద్దాం. శ్రేష్టమైంది దేవునికి ఇవ్వమని కోరుకుంటే యేసుక్రీస్తు చూస్తూ ఉన్నాడట. ఎవరిస్తారని చూస్తా ఉంటే ఒక బీద, మరొకసారి చెప్తా, బీద, జాగ్రత్తగా ఆలోచించండి. ఆమె పుడుతమేమో బీద కుటుంబంలో పుట్టింది. రెండోది, వివాహం చేసుకున్న కొద్ది రోజులకి ఆయన టపా కట్టాడు. చివరికి ఏమేమైపోయింది? అబ్బా, జాగ్రత్తగా ఆలోచించండి. నా ప్రియ చెల్లెళ్ళారా, తమ్ముళ్ళారా చెప్తున్నా, దేవుని బిడ్డలారా చెప్తున్న, జాగ్రత్తగా ఆలోచించండి. తను ఇవ్వాల్సింది, మనం ఏమనుకుంటామంటే, అంత పేదోళ్ళ డబ్బులు కూడా దేవునికి అవసరమా? ఆ వెధవరాళ్ళ డబ్బులు కూడా దేవునికి అవసరమా అని మనం బాధపడతాం. కానీ ఈమె చెప్తున్నటువంటి మాట ఏంటంటే, దేవుడు సాక్ష్యం ఇస్తున్నటువంటి మాట ఏంటంటే, ఇదిగో ఆమె తనకు కలిగినదంతయు, కావాలంటే మీరు మార్క్స్ వార్త 12వ అధ్యాయం చదువుకోండి, 44వ వచనంలో ఉంటుంది ఆ మాట. తనకు కలిగినదంతయు ఏంటండి? తనకు కలిగినదంతయు. రెండవది, అక్కడ ఉన్నటువంటి ఇంకొక మాట, అనగా తన జీవనమంతయు వేసినని చెప్పాను అన్నాడు. దేవుని స్తోత్రాలు. ఏం చేసిందట? కలిగినదంతా వేసేసింది. రెండోది, తన జీవనమంతయు వేసేసింది. ఇప్పుడు చెప్తే జాగ్రత్తగా ఆలోచించండి. నా భాషలో మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నా. ఆమె కలిగినది అత్తయు అనే మాటకు అర్థం ఏంటంటే, ఆమె దేవునికి ఇవ్వాలనుకుంది, దేవునికి ఇవ్వాలనుకొని ఆ అమౌంట్ తన చేతిలో పెట్టుకుంది. అందరేమో దేవునికి ఇవ్వాలనుకున్న అమౌంట్లో వాళ్ళకు వచ్చిన దాంట్లోంచి తీసిస్తున్నారు. ఏమాత్రం అదే తీసుకొని వచ్చింది. జాగ్రత్తగా ఆలోచించండి. ఇప్పుడు మీకు అర్థమయ్యే రీతిలో చెప్తున్నాను. మొదటి మాట, ఆమె తినటానికి లేకుండా ఉంది. ఏం లేకుండా ఉంది? అర్థమవుతుందా? ఇక తినటానికి లేదు ఆమెకి, అంటే వండుకోవడానికి లేదు అవకాశం. ఎందుకు? ఉన్నవి మాత్రం ఇచ్చేసింది. జాగ్రత్తగా. రెండవది, మరొక ఆదాయం ఆమెకి లేదు. మరొక ఆదాయము వండుకోవడానికి లేదు. అంటే ఇప్పుడు ఆమె ఏం చేయాలి? ఉపవాసం ఉండాలి. ఏమ రైట్? తినటానికి లేదంటే ఉపవాసము ఉండాలి. రెండవది, ఎవరిది కూడా ఆమె తీసుకొని ఇవ్వలే, తన జీవనమే ఇచ్చేసింది. అయ్యా ఇది నీకే అంది. ఏంటిది నీకే? వచ్చిన రాబడులోది కాదు, ఉన్న దాంట్లో సమృద్ధిలోనిది కాదు ఆమె ఇచ్చింది, ఉన్నదంతా ఇచ్చేసింది. ఉపవాసం ఉంది, ఓకే, ప్రార్థనలో ఉంది. ఉపవాసం ఉంటే మరి అదే కదా మనం చేసేది. అన్నం వండుకోవడానికి అవకాశం లేదనుకోండి, ఏం చేస్తాం? సర్లేని ఉపవాసం ఉంటాం. రెండోది ఏం చేస్తాం? ఉపవాసం ఉన్నాక ఎలాగో కాసేపు ప్రార్థన చేసుకుందామని ప్రార్థన చేసుకుంటాం. ఏమి రెండే చేసింది. జాగ్రత్తగా ఆలోచించాలి. ఉన్నది ఇచ్చేసింది, ఉపవాసం ఉంది, ప్రార్థన చేస్తుంది. దేవుడు ఆమె పట్ల గొప్ప కార్యం చేశాడు. మీరు గాస్పెల్ ఆఫ్ పీటర్ అనే ఒక బుక్ ఉంటుంది.
ఆ బుక్లో మీరు చదువుకోండి. దేవుడు ఆమె పట్ల ఎంత గొప్ప కార్యం చేశాడో. ఆమె కొదువు లేకుండా చేశాడు దేవుడు. తను బ్రతికినంత కొదువు లేకుండా చేశాడట. అందుకే చెప్తున్నా ఈ ఉదయకాల సమయంలో, మహాదేవుడికి ఇస్తే, శ్రేష్టమైనది ఇస్తే దేవుడు నీకు అద్భుతమైందే ఇస్తాడు. అందుకని ఇవేం చేసిందట, ఏం చేసిందంటే నా భాషలో చెప్తున్నాను, ఆమె ఇచ్చిన కానుక త్యాగపూరితమైనది. ఏం చేసింది ఆమె? త్యాగంతో కూడినటువంటి పని చేసింది. త్యాగం అది. ఏదది? త్యాగము. త్యాగం అంటే ఉన్నది ఇచ్చేసింది. ఉన్న దాంట్లో నుంచి ఇవ్వాల, త్యాగం అవ్వదు. ఉన్నదే ఇచ్చేసింది. జాగ్రత్తగా ఆలోచించండి. ఈరోజు నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే, దేవుడంతా మిమ్మల్ని ఉన్నదంతా ఇచ్చేయమంటలే. ఇచ్చేవాళ్ళు ఉన్నారు, దీవించబడుతున్నారు, అది వేరే విషయం. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, నీకున్న దాంట్లో నుండి, నీకు కలిగిన దాంట్లో నుండి, నీకొచ్చిన రాబడిలో నుండి, నీకొచ్చిన కష్టార్జితములో నుండి నువ్వు దేవునికి శ్రేష్టమైనది ఇవ్వాలి. శ్రేష్టమైనది ఇవ్వాలి. మర్చిపోవద్దు దేవుడు చెప్తున్నటువంటి మాట. అందుకని ఆమె త్యాగం చేసేసింది. ఏం చేసింది? అందుకని ఇచ్చే విషయంలో త్యాగం ఉంటే నీ రోగం పోద్ది. ఏం పోద్ది? నిజంగా చెప్తున్నా, బైబిల్ చదువుకోండి మీరు. మహాదేవుడు సెలవిచ్చిన మాటే చెప్తున్నాను. ఒకసారి దేవుడు చేసినటువంటి దేవుడు బోధించిన ఒక మాటను మీకు తెలియజేస్తాను. పరిశుద్ధ గ్రంథంలో, మలకీ గ్రంథము మలాకి గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం నుంచి చదువుకుంటూ మీరు వెళ్ళండి. తర్వాత మానవుడు 8వ వచనం చదువుతున్నా. మానవుడు దేవుని యొద్ద దొంగిలినా అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితమని మీరు అడిగిన యెడల ఆ 10వ భాగము ప్రతిష్టాపనలను ఇయక దొంగిలితిరి అన్నాడు. ఏంటంటే అది నేను మాట్లాడతలా. అయ్యా, మేము దేవుని దొంగిలించడం ఏంటి? దేవుడు దొంగిలించడానికి ఆయన ఎక్కడున్నాడు? దొంగిలేటువంటి తీసుకోవటం కదా. ఆయన ఆకాశం ఉంటే మేము ఎక్కడ తీసుకుంటాం ఆయన్ని అనుకున్నాం. కానీ దేవుడు అంటున్నాడు, నాకివ్వనిది ఏదైనా ఉంది అంటే అది మీరు దొంగిలించినట్టే. అర్థమైంది మీకు? నాకివ్వనిది. అందుకని దేవుని బిడ్డలమైన మనము దేవునికి ఇచ్చే విషయంలో శ్రేష్టమైనది ఇస్తే అది త్యాగపూరితమైనది అయితే, ఏమండి? త్యాగముతో కూడినది అయితే దేవుడు మన ప్రతి అవసరతను తీరుస్తాడు. అందుకని ఆయన కింద చెప్తా ఉంటాడు, చూద్దాం వచ్చినాని, దీనిని చేసి మీరు నన్ను శోధించిన యెడల నేను ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించెదను. మీ పంటను పాడు చేయు పురుగులను నేను అప్పుడు ఆనందకరమైన దేశములో మీరు నివసింతురు అన్నాడు. దేవుని స్తోత్రాలు. ఏం చేస్తాడంటే దేవుడు ముందు మీ పంటలను పాడు చేసే పురుగులని జాగ్రత్తగా ఆలోచించండి. మీకు తెలుసో తెలియదో, దేవుడు చెప్పిన మాటల్లో మొదటి మాట ఒక మాట చెప్తాను మీకు. దేవుని సంఘము వ్యవసాయ భూమితో పోల్చాడు. రైట్? దాంట్లో ఎవరుంటారు? సంఘం అంటే బిల్డింగ్ కాదు. అంటే దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్. సంఘం అంటే గోడలు కాదోయ్, సంఘం అంటే నీవు నేనోయ్. అర్థమైంది మీకు? సంఘం నీ
కార్యాన్ని మహాదేవుడు సెలవిస్తా అంటున్నాడు. మనం సంఘం కాబట్టి, మనం ఎవరమే? సంఘం కాబట్టి, సంఘంలో నీవు నేను ఉన్నాం కాబట్టి, ఇది ఒక పంట పొలము కాబట్టి. ఏ పంట పొలం? దేవుడు వ్యవసాయకుడు, మనము సంఘము, మనము ఆయన వేసినటువంటి పంట. అర్థమైందా? మనం ఎవరు? మనం ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నీవు గనక యథార్థంగా దేవునికి ఇచ్చేటువంటి నీ యొక్క రాబడిలో శ్రేష్టమైనది నువ్వు దేవునికి ఇస్తే, దేవుడు అంటున్నాడు, నేను నీలో వచ్చే పంటను పాడు చేసే పురుగులని నాశనం చేస్తా. దేవుని స్తోత్రాలు. అంటే నీకు వచ్చేటువంటి రోగములను నీకు తెలియకుండానే నయం చేస్తా. ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప దేవుడు. జాగ్రత్తగా ఆలోచించాలి. అందుకే నీ దేవునికి ఇచ్చేది ఎలా ఉండాలట? శ్రేష్టమైనది ఉండాలి. రెండవది, అది త్యాగపూరితమైనదై ఉండాలి. త్యాగపూరితమై ఉండాలి. సాతానుడు అంటాడు, ఎట్నే అంటాడు, ఏమంటాడు? ఉపయోగించుకోవచ్చుగా, ఇస్తే మళ్ళీ ఇదొక ఇది ఇస్తే ఎవరు తీసుకుంటారు? నువ్వు ఇచ్చే కానుక ఎవరికి ఇస్తున్నావు? దేవుని పేరు చెప్పి పాస్టర్ గారికి ఇస్తున్నావు. ఆయన పెద్దోడైతే మన మాట వింటాడా? ఏమమ్మా, అర్థమవుతుందా మీకు? ఆయన ఎదిగిపోతే మన మాట వింటాడా? ఆయన ఏం చేయాలి? ఆయన ఏం చేయాలి? అనగేవాలి, అనగేటట్టుగా ఉంచాలి, అనగదొక్కాలి. ఆయన అనగదొక్కి మనము ఎదగాలి. నా ప్రియ తమ్ముళ్ళారా, చెల్లెళ్ళారా, తల్లులారా చెప్తున్నా, ఒక మాట చెప్తాను, మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎస్తేరు అంతఃపురంలో రాణిగా చేయబడ్డది. ఎక్కడ? అంతఃపురంలో రాణిగా చేయబడ్డది. అక్కడ ఉన్నటువంటి హామాను ఇశ్రాయేలీయులందరినీ చంపాలని ఆలోచన చేశాడు. ఈ వార్త మొర్దెకై తీసుకెళ్ళి పనికత్తులతో ఎస్తేరుకి చెప్పాడు. చెప్తే అన్నాడు, ఎస్తేరుతో అన్నాడు, అమ్మా, ఈ సమయంలో నువ్వు మౌనంగా ఉంటావేమో, పర్వాలేదు, ఉన్నా పర్వాలేదు, దేవుడు ఇశ్రాయేలులకి ఏదో ఒక దిక్కు నుండి సహాయము చేస్తాడు. కానీ నువ్వు నేను ఏమైపోతాం? నీవు నేను నాశనం అయిపోతాం, నీవు నేను పాడైపోతాం. మీరు చదువుకున్న మాట, నీవు నేను పాడైపోతాం. కానీ దేవుడు ఏం చేస్తాడు? వేరే దిక్కు నుండి ఇస్తాడు. ఎవరు నాశనం అవుతారట? ఎవరు నాశనం అవుతారు? ఎస్తేరు కుటుంబ సభ్యులే. ఇశ్రాయేలు నాశనం కారు. ఇశ్రాయేలులో దేవుడు బాగు చేస్తాడు వాళ్ళని. ఇశ్రాయేల్ దేవుడు కాపాడుతాడు వారిని. ఇశ్రాయేల్ దేవుడు వారిని రక్షిస్తాడు. కానీ ఎవరు నాశనం అయిపోతారు? అదే చెప్తున్నా, దేవునికి ఇచ్చేవారు ఒకవేళ ఇవ్వకపోయినా దేవుడు ఏదో ఒక దిక్కు నుండి దేవుని సేవకులను పోషించగలిగిన సమర్థుడే. ఏదో ఒక దిక్కు నుండి పంపిస్తాడు. కానీ నాశనము లేదా పతనం అయ్యేది ఎవరు అంటే మనమే. అర్థమవుతుందా మీకు? అందుకని దేవుడు అంటున్నాడు ఈ ఉదయకాల సమయంలో, త్యాగపూరితమైనదైతే అది దేవునికి ఇష్టమైనది, అది దేవుని ఎదుట సాక్ష్యముగా నిలిచేది, దేవుని ప్రజలందరికీ అది ఒక గొప్ప శుభవార్తగా మారిపోయేది. జాగ్రత్తగా ఆలోచన. ఇప్పుడు ఆ అమ్మాయి ఎవరు? ఆ బీది వెధవరాలు 2 కాసులు వేసింది, అంతకంటే ఎక్కువ వేసిన వాళ్ళు ఉన్నారు. కానీ దేవుడు ఏం చేశాడు? ఆమెకు సాక్ష్యం చెప్పాడు. కారణం ఏంటి అంటే ఆమె జీవనమంతయో ఇచ్చేసింది. జాగ్రత్తగా 3వ మాట చెప్పి నేను ముగిస్తా త్వరగా. ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో సామెతల గ్రంథము 21వ అధ్యాయము 27వ వచనం చదువుతున్నాను.
సరే, ఇక్కడ చెప్తున్నటువంటి ఒక మాట ఏంటంటే, ఎలాగివ్వాలి దేవునికి? మొదటిది శ్రేష్టమైనది ఇవ్వాలి, రెండవది త్యాగంతో కూడినదై ఉండాలి, మూడవది సరి అయిన వైఖరితో ఇవ్వాలి. ఏ వైఖరి? సరి అయిన వైఖరి, ఎ రియల్ యాటిట్యూడ్. సరి అయిన వైఖరితో ఇవ్వాలట. మీరు అనుకోవచ్చు, సరైన వైఖరి ఎట్లా వస్తుందండి? మన మనసులో ఇస్తే కష్టంగా అనిపిస్తుంటే ఇంకా మళ్ళీ సరి అయిన వైఖరి ఎలా ఇస్తాం? మంచి యాటిట్యూడ్తో, మంచి వైఖరితో దేవునికి ఎలాగిస్తాం? అది మన సమస్య. దేవుని చేత దీవించబడాలి, తప్పులేదు. దేవుడు అన్ని అవసరతలు తీర్చాలి, తప్పులేదు. దేవుడు అనారోగ్యం నుండి విడుదల కలుగు చేయాలి, తప్పులేదు. దేవుడు స్వస్థపరచాలి, తప్పులేదు. కానీ మన వైఖరి ఎలా ఉంటుంది? దేవునికి ఇచ్చే విషయంలో మన వైఖరి సరి అయినది కాకుండా పోతుంది. సరి అయిన వైఖరితో దేవునికి ఇవ్వటం అలవాటు చేసుకోవాలి. a true heart. నిజంగా దేవుని ఎదుట సరి అయిన వైఖరి లేకపోతే దేవుడు ఆ అర్పణను అంగీకరించుడట. ఎలాగా? సరి అయిన వైఖరి లేకపోతే. ఇప్పుడు చెప్తా, బైబిల్ మళ్ళొకసారి ఆదికాండంలోకి వెళదాం, 4వ అధ్యాయంలోకి. ఆదికాండం 4వ అధ్యాయము. నేను మీకు కొన్ని మాటలు వినిపిస్తాను. హేబేలు కూడా అతని మందలో నెంబర్ 1 తొలిచూలున పుట్టిన వాటిల్లో క్రొవ్విన వాటిని తెచ్చింది. చాలు, జాగ్రత్త ఆలోచన. ఏం తెచ్చాడంట? తన మంద ఉంది కదా, మందలో నెంబర్ 1 తొలిచూలువి ఇవన్నీ దేవునికి అన్నాడు. అంటే మన భాషలో చెప్పాలంటే ప్రథమ ఫలం అంటారు, చూసారా? ఏంటి ప్రథమ ఫలము? ఎప్పుడైనా ప్రథమ ఫలం తీసుకొచ్చిన వాళ్ళు ఎవరైనా చేతులు ఎత్తరా? ప్రథమ ఫలం. ఓహో, మీకు పంటలు లేవు కదా, మీకు పంటలు లేవు, కానీ ఏముంటాయి? వంటలు ఉంటాయి. వంటలు ఉంటాయి. అర్థమైందా? ఏముంటాయి మీకు? జాగ్రత్తగా, పంటలు ఉండవు, వంటలు ఉంటాయి, దాని కింద మంటలు ఉంటాయి. అంతేనా? వంట చేయాలంటే మంట పెట్టాలి కదా. మీరు జాగ్రత్త, మీకు అర్థమవుతుంది బాగా. ఇప్పుడు ఏం పెడుతున్నాం? మంట పెడుతున్నాం, వంట చేస్తున్నాం. అది పంట కాదా? జాగ్రత్త కాదు. అదేంటి? పంట కాదా? పంటే, కాదు ఇవ్వటానికి మనకు మంట. అందుకే తెచ్చుకుంటున్నాం మనకు తంట. ఏమన్నా అంటే మీరు ఉన్న మంట అంటారు, అంతేగా? ఇక ఉండండి సార్ మీరు అంటారు, అంతేగా? ఓకే, జాగ్రత్తగా. పంట అంటే తొలిచూలుదంటే నీ ఇంటి దగ్గర కోళ్ళు ఉంటాయి, లేదా నీ ఇంటి లేదు గేదెలు ఉంటాయి. అవి కాదు నేను మాట్లాడేది, జాగ్రత్తగా ఆలోచన. మీరు బియ్యం తీసుకొస్తారా? అది ప్రథమ ఫలం కాదా? మొట్టమొదటిసారిగా ఒక బ్యాగ్ తెచ్చుకుంటారా? ఎన్ని కేజీలు ఉంటుంది బ్యాగ్లో? 25 కేజీలు. 25 కేజీల్లో దేవునికి దశమ భాగం ఇవ్వాలంటే ఎంత? అంతేనా? 2.5 కిలోలేనా? వామ్మో యేసయ్యా, 2.5 కిలోలు ఇస్తేనయ్యా, 2.5 కిలోలు ఇస్తేనయ్యా యేసయ్యా, నాకు 5 రోజులు కొదువైపోతాయా? ఎంత అమాయకులు మనం! దేవుని చేత దీవించబడాలని కోరుకునే మనము ఎంత భయంకరమైనటువంటి ఆలోచనలు చేస్తున్నాం ఒకసారి ఆలోచించండి. దేవుడు అంటున్నాడు, ఆయనట ఏబేలట
తొలిచూలు, తన మందులో నుండి తొలిచూలు అంటే మొట్టమొదటిది, అన్నిట్లో మొట్టమొదటిది దేవునికి సపరేట్ చేశాడండి. జాతకాలు సపరేట్ చేశాడు. మీరు చదువుకోండి బాగా. వాటన్నిటిని పక్కన పెట్టాడట. పక్కన పెట్టి వాటిల్లో శ్రేష్టమైనవి, క్రొవ్వినవి, బాగా బలుసునవి, బాగా లావుకున్నవి అవి తీసుకొచ్చి దేవునికి బలి అర్పణ ఇచ్చాడట. దేవుని స్తోత్రం. అర్థమైంది మీకు? ఏమిచ్చాడు? ఏంటివి? క్రొవ్వినవి, శ్రేష్టమైనవి, బాగా బలంగా ఉండేవి, చిరిగిపోయినవి, తరిగిపోయినవి, అరిగిపోయినవి కాదు. దేవునికి క్రొవ్వినవి ఇచ్చాడట. మీకు తెలుసో తెలియదు అంటే నేను మిమ్మల్ని ప్రలోభ పెడతలేదు, లేదా మీకు ఇది నేను చెప్తే మంచిదని ఆలోచన చేసుకొని మీరన్నా చేస్తారని ఆలోచనతో చెప్పేది కాదు. కానీ వాస్తవం. మీరు పల్లెటూరులో సంఘాలకు వెళ్ళండి. విలేజెస్లో సంఘాలు ఉంటాయి చూడండి. విలేజెస్లో సంఘాలు ఎవరన్నా కనుక్కోండి. మీరు విలేజెస్లో సంఘాల్లోకి వెళితే పాస్టర్ గారికి వాళ్ళు ఏం చెప్తారంటే, అబ్బాయి ఇవాళ ఆదివారమా, మనం ఏం తెచ్చుకుంటాం? ఓకే, పాస్టర్ గారు ఏం తీసుకెళ్దాం? ఆయనకి కూరగాయలు, మనకి కదా అట అనుకోరట. పాపం వాళ్ళు నిజంగా ఈ వారం నేను తీసుకొస్తానురా, వచ్చే వారం నేను తీసుకురారా, వచ్చే వారం మీరు తీసుకురండి అని వాళ్ళ ఫ్యామిలీ అన్నీ వేసుకొని, వాళ్ళ ఫ్యామిలీలు ఒక్కొక్క వారం ఒక్కొక్కళ్ళు వాళ్ళు ఏం తెచ్చుకుంటే, వాళ్ళు చేపలు తెచ్చుకుంటే చేపలు, వాళ్ళు మాంసం నేను మీకులాగా మాంసంలో మునిగేవాడిని కాదు. అరే మీరు మునిగి తేలుతారు అనుకుంటారేమో, అట్లాంటివి ఉండదు. నాకు ఎప్పుడైనా గెస్టులు వస్తేనే నా ఇంట్లో మాంసం. అందుకని మా పిల్లలు గెస్టులను పిలుచుకుంటారు ఇంట్లోకి. అమ్మ రండి, రేపు రండి, రేపు రండి అంటారు. ఎందుకు? వాళ్ళకి ఇదన్నా దొరికిద్దని. అంటే అలాగనే వాళ్ళకేం దొరకదు అనుకోమాకండి. మాట చెప్తున్నా, జాగ్రత్తగా ఆలోచించండి. దేవుని బిడ్డలమైన మనము దేవునికి ఇచ్చే విషయంలో మనం గనక తప్పిపోతే దేవుడే మనల్ని ఏం చేస్తాడు? దేవుడు మనల్ని వేరు చేస్తాడు. ఒక దినం వస్తుంది, జాగ్రత్త. ఆ దినం ఏంటో తెలుసా? దేవుడు మేకలను గొర్రెలను వేరుపరిచే దినం. అప్పుడు మనం ఆ పాట వింటాం. చెట్టుకొకరు పుట్టకొక్కరై అనాథగా అరిచే రోజు, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాథుడు లేడు. అదే ఆ రోజు, యేసయ్యా ఉగ్రత రోజు. ఏ రోజు? ఆ ఉగ్రత నుండి దేవుడు మనం తప్పించును గాక. దేవుడు వేరుపరిచే దినాన ఆయనకిష్టమైనటువంటి మందవలే, గొర్రెల మందవలే మన జీవితాలు వారితో ఉండును గాక. అందుకని దేవుడు చాలనిస్తున్నాడు. ఈ ఉదయకాల సమయంలో నువ్వు దేవునికి ఇచ్చేది శ్రేష్టమైనది ఇవ్వాలి. రెండవది, నువ్వు ఇచ్చేది త్యాగపూరితమైనదై ఉండాలి. మూడవది, నీవిచ్చేది సరి అయినదై ఉండాలి. సరి అయినటువంటి వైఖరితో ఉండాలి. మంచి యాటిట్యూడ్. ఎందుకు? అసలు మనకు వైఖరే ఉంటే కదా ఇక మంచిది చెడ్డది అని ఆయన తెలుస్తుంది. అందుకే దేవుడు నీ చేసే ప్రతి పనిని బట్టి నువ్వు రాసుకో. ఈ రోజున నువ్వు యథార్థంగా చూసుకో. దేవుడు ఏం చేస్తానన్నాడు, ఆ వాగ్దానాన్ని నువ్వు నమ్ము. విశ్వాసంతో ముందుకు సాగు. దేవుని క్రియల్లో దేవుడు చెప్పినట్లుగా నువ్వు చేయి. మీ కరువు ఉంటే నన్ను అడగండి. మీ
మీరు కనుక కాటకం ఉంటే నన్ను అడగండి. కాటకం అంటే తెలుసా? తెగులు దాన్ని కాటకం అంటారు. దేవుడు చెప్తున్నటువంటి మాట ఈ ఉదయకాల సమయంలో. అద్భుతమైన దేవుడు నిన్ను ఆశీర్వదించాలన్న ఆలోచన, నా ప్రార్థన. అందుకనే నువ్వు సరి అయినది దేవునికి అర్పణగా, సరి అయినటువంటి వైఖరితో అర్పణగా దేవునికి ఇవ్వాలి. చివరి మాట చెప్పి నేను ముగిస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం చదివే ముందు యూదా పత్రిక 1వ అధ్యాయము లేదా 11వ వచనం ఒకసారి చూద్దాం. యూదా పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం. అంటే ఒక అధ్యాయం ఉంది, అది ఆ ఒక అధ్యాయంలో 11వ వచనం చదువుతున్నాను. వారు కయ్యూను నడిచిన మార్గమును నడిచిరి, బహుమానం పొందవలనని బిలాము నడిచిన మార్గములో వారు చాలు. కయ్యూను మార్గం ఏమిటి తెలుసా? జాగ్రత్తగా ఆలోచించండి. కయ్యూను మార్గాన్ని మీరు అక్కడ గనక చదువుకుంటే మీకు అర్థమవుతుంది ఏంటి అంటే, దేవునితో సరి అయిన సంబంధం లేదు. ఎవరితో? దేవునితో ఏం లేదు. రైచియస్ అనే పదాన్ని మీరు కనుక జాగ్రత్తగా ఆలోచన చేస్తే, రైట్ బిసైడ్ ద లార్డ్, దట్ ఈస్ ద రైచియస్. దేవుని ఎదుట సరైన వాడంగా ఉండాలట. ఎలా ఉండాలి? దేవునితో సరి అయిన సంబంధం కలిగి ఉండాలి. అలా కలిగి ఉంటే దేవుడు అడిగిందల్లా ఇస్తాడు. ఆమెను చెబుదాం. ఏమిస్తాడు? ఎలాంటి సంబంధం ఉంటే? ఏ రైట్ రిలేషన్షిప్ విత్ ద లార్డ్ దట్ కెన్ హెల్ప్ యూ టు బి రైచియస్. దేవునితో సరి అయిన సంబంధం కలిగి ఉంటే దేవుడు నిన్ను నీతిమంతుడిగా మారుస్తాడు. ఏబేలు మంచి సంబంధం ఉంది దేవునితో. దేవునితో ఏం సంబంధం ఉంది? మంచి సంబంధం. ఎలాగంటారేమో, అతడు చనిపోయినా మాట్లాడుతూ మొదలెచ్చాడు. కయ్యూను బతికే ఉన్నాడు, మాట్లాడతలే. ఎవరితో? దేవునితో. ఒకవేళ మాట్లాడితే ఎలా మాట్లాడుతున్నాడు తెలుసు కదా మీకు. దేవుడు అన్నాడు, అయ్యా నీ తమ్ముడైన ఏబేలు ఎక్కడా అన్నాడు. ఏమన్నాడు? అప్పుడు ఏబేలు ఏం చెప్పాలి? కయ్యూను ఏం చెప్పాలి? ఏంటి మీరేమో మాట మాకేం తెలియదు అన్నట్టు చదువుతున్నారు. కయ్యూను ఏం చెప్పాలి? అయ్యా తెలీదు అనాలా? చేశాడుగా, చంపాడుగా. అయ్యా నాకు కొంచెం భయం వేస్తుందిలే కానీ ఉన్నది ఉన్నట్టు చెబుతా. ఏమోనయ్యా, ఇద్దరు అర్పణలు తీసుకొచ్చాము, నువ్వేమో ఆయన అర్పణ అంగీకరించావంట, నా అర్పణ అంగీకరించలేదంట, సబ్బేసేసా అని చెప్పాలా? చూడండి జాగ్రత్తగా. కయ్యూను దేవుడు అడిగినప్పుడు కయ్యూను అన్నాడు, నా తమ్మునికి ఏమైనా కాపలా పెట్టావు నన్ను? నా తమ్ముడికి కాపలా పెట్టావా? దేవుడికి దిమ్మ తిరిగింది. అర్థమైంది మీకు? ఇంకా ఏం తిరిగింది? ఇదేంటి ఈడు చెబుతుంటే తెలుసుకుంటాడేమో అనుకున్నాను, ఒప్పుకుంటాడేమో అనుకున్నాను, చెప్పుకుంటాడేమో అనుకున్నాను, తప్పుకుంటాడేమో అనుకుంటే వీడేమంటున్నాడు? తిరిగి నన్నే ప్రశ్నేస్తున్నాడు. అర్థమైంది మీకు? తిరిగి నన్నే ప్రశ్నేస్తున్నాడు. ఏబేలు ఎక్కడున్నాడు అయ్యా అంటే, మన నాతో ఏమంటున్నాడు ఆయన? నన్ను ఏమైనా కాపలా పెట్టావా? అర్థమైపోయింది దేవునికి. ఏమి లేదు, సరి అయిన రిలేషన్ దేవునితో లేదు, సరి అయిన ప్రార్థన జీవితం దేవునితో లేదు, సరి అయినటువంటి ఆత్మీయ జీవితం ఎదుగుదల దేవునితో కనపడతలేదు. అందుకని దేవుడికి బాధేసింది. కయ్యూను, నువ్వు చంపినటువంటి ఏబేలుకు నువ్వు పొందే శిక్ష ఏంటో తెలుసా? నువ్వు జీవితాంతం ఎలాగుంటావు? దేశ దిమ్మరువై తిరుగుతావు. ఏమైపోతావు? దేశ దిమ్మరువై తిరుగుతావు అన్నాడు. గుండె జల్లు మంది. ఎవరికి? కయ్యూనికి. జాగ్రత్తగా ఆలోచించండి. అయ్యా
నా పిల్లలు అలా ఉండకూడదయ్యా, నా పిల్లలు దేశదిమ్మరిలో తిరగకూడదయ్యా, నా పిల్లలు ఎక్కడ పడితే అక్కడ ఉండకూడదయ్యా అంటావా? అవును, అలా ఉండాలి అంటే నువ్వు దేవునితో సరి అయిన సంబంధం కట్టుకోవాలి. ఎస్, బిల్డ్ యువర్ రిలేషన్షిప్ విత్ ద లార్డ్. Therefore, Lord will keep you in one place and He will fence you. ఏం చేస్తాడు ఆయన? నీ చుట్టూ కంచి వేస్తాడు, కావలి కాస్తాడు. ఎందుకు? నీకు దేవునికి ఒక మంచి సంబంధాన్ని నువ్వు ఏర్పాటు చేసుకో. అందుకే ఈ ఉదయకాల సమయంలో దేవునికి శ్రేష్టమైనది ఇవ్వాలి. దేవునికి త్యాగపూరితమైనది అయితేనే శ్రేష్టమైనది. దేవునికి సరి అయిన వైఖరితో ఇచ్చేదే శ్రేష్టమైనది. దేవునితో మంచి సంబంధం కలిగి ఇచ్చేదే శ్రేష్టమైనది. అలాగిస్తే దేవుడు తప్పనిసరిగా నిన్ను దీవిస్తాడు. నిన్ను దీవించాలని నా ప్రార్థన, నువ్వు ఆశీర్వదించబడాలని నా ప్రార్థన, నీ అన్ని అవసరాలు తీర్చబడాలని నా ప్రార్థన. అందుకని దేవుడు సెలవిస్తున్నటువంటి మాట, నీవు ఇచ్చే కానుక శ్రేష్టమైనదిగా ఉంటే దేవుడు నిత్యము నిన్ను దీవిస్తాడు. నువ్విచ్చే కానుక శ్రేష్టమైనదిగా ఉంది అని అంటానికి రుజువు ఏంటంటే దానిలో త్యాగం ఉండాలి, దానిలో సరి అయిన వైఖరి ఉండాలి, దానిలో దేవుడితో సరి అయిన సంబంధం కలిగి ఉండాలి. అప్పుడే దేవుడు నిన్ను దీవిస్తాడు. అలాగే దేవుడు నిన్ను దీవించునుగాక. ప్రభు సన్నిధిలో చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో నాతో మాట్లాడిన శ్రేష్టమైన 3 మాటలను బట్టి స్తోత్రాలు. అవును ప్రభువా, శ్రేష్టమైనది మేము నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాం. శ్రేష్టమైనది ఇస్తేనే మాకు ఆశీర్వాదం, శ్రేష్టమైనది ఇస్తేనే మాకు సాక్ష్యం నీ యొద్ద నుండి పొందుకోగలుగుతాం. శ్రేష్టమైనది ఇస్తేనే లోకంలో చాటి చెప్పగలుగుతాం. దేవా, శ్రేష్టమైనది మేము ఇచ్చే భాగ్యమును మాకు దయచేయండి. శ్రేష్టమైన దాంట్లో త్యాగం ఉండాలి, శ్రేష్టమైన దాంట్లో సరి అయిన వైఖరి ఉండాలి, రియల్ యాటిట్యూడ్ ఉండాలి. దేవునితో రైట్ రిలేషన్షిప్ ఉండాలి, సరి అయినటువంటి సంబంధాన్ని దేవునితో కలిగి ఉండాలి. అప్పుడే మేము ఇచ్చేది శ్రేష్టమైనది. అలాగా శ్రేష్టమైనది నీకు ఇచ్చే భాగ్యమును మా అందరికీ దయచేయమని, ఈ చుట్లో ఉన్న ధన్యత మేమందరం రుచి చూడటానికి సహాయం చేయమని నీ బిడ్డలను ప్రేరేపించండి, మనస్సులను ప్రేరేపించండి. ప్రతి విధమైన సాతాను కుయుక్తులను, సాతాను యొక్క తలంపులను యేసు నామములో వారి హృదయముల నుండి తొలగిపోవును గాక. దేవుడు వారిని ఆశీర్వదించి అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చును గాక. వారి అప్పుల ఊపి నుండి దేవుడు రక్షించును గాక. వారికి ఉన్నటువంటి ప్రతి అవసరతను యేసు నామములో తీర్చబడును గాక. దేవుని సన్నిధిని మాతో ఉంచి నడిపించమని యేసు నామమున ప్రార్థించవేకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికి వందనాలు. ఒక పాట పాడుతుండగా కానుకలు సమర్పించుకుందాం. భయపడతారు.